ఇంకా ట్రోలింగ్ ఆగలేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి కోర్టు ఎదుట హాజరైనప్పటి నుంచి ఎంతలా దిగజారిపోయారు కూటమికి సంబంధించిన కొన్ని సోషల్ మీడియా ఐడీసు, కొన్ని పత్రికలు, కొన్ని మీడియా ఛానళ్ళు. జగన్మోహన్ రెడ్డి నిలబడిన విధానాన్ని, జగన్మోహన్ బిత్తర చూపులు చూస్తున్నాడని, బయట రఫా బోర్డులు ఉండే, లోపల రఫా మాట్లాడలేదు, జడ్జి ముందర బిత్తర చూపులు చూసుకుంటూ పిసుక్కుంటూ కూర్చున్నాడని చెప్తున్నారు. ఆయన పిసుకోడేమో మీకు బాధగా ఉంది, ఆయన పిసుకోవడం మీరు వెళ్ళి పిసుకొచ్చు కదా, ఆయన ఏదో మీరే పిసుకొచ్చు కదా వెళ్ళి, మీకెందుకు అంత బాధ? బిత్తర చూపులు చూస్తున్నాడు జడ్జి ముందర అని చెప్పి కామెంట్ చేస్తుంది కొన్ని ఛానల్లో. ఓ టాల్కం పౌడర్ గారు మరీ దారుణంగా మాట్లాడుతున్నాడు వాడు. సరే, చంద్రబాబు నాయుడు ఏం జడ్జి ముందర కాళ్ళ మీద కాలేసుకొని సోఫాలు కూర్చొని ఏ తమ్ముళ్ళు నేను చెప్పినాడు ఆర్డర్ ఇమ్మా అని అంటారా? అనరుగా. న్యాయమూర్తి అయినా, ఈ పక్క ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా, మరే ఇతర పారిశ్రామికవేత్త అయినా, దేశము గర్వించదగ్గ వ్యక్తి అయినా న్యాయమూర్తి ముందర గౌరవంగానే ఉండాలి, గౌరవించాలి, చట్టానికి బద్దులే. గంటకి 8 లక్షల రూపాయలు విమానం బాడుగా. అరే మీకు అర్థమవుతుందా లేదురా బాబు? అది ఆయన వ్యక్తిగతం, ఆయన జేబుల్లోంచి తీసి డబ్బులు ఖర్చు పెట్టుకుంటాడు. 8 లక్షలైన గంటకు విమానానికి ఇస్తాడు, 80 లక్షలైన ఖర్చు పెట్టుకుంటాడు. ఆయన డబ్బులు, ఆయన ఇష్టం. మీకు అర్థం కావడంలే. ఈ టాల్కం పౌడర్ గాడు, వాడు సాంబిగాడు, ఒక 5-6 మంది అదే పని డిబేట్లో కూర్చొని ఉన్నారు. మీకు మీరే చులకన చేసుకుంటున్నారు. అసలు విషయం మీకు జనాలు మీ మాటలు నమ్మడంలా, మీ మాటల్లోంచి అసలు వాస్తవాలు తెలుసుకుంటున్నారు జనాలు. మీరు నమ్మింది, మీరు రాసిందే జనాలు నమ్ముతారు. జగన్మోహన్ రెడ్డి మీద బుడిదేయచ్చని మీరు అనుకుంటున్నారు. చాలా తప్పు. అది కాదు అక్కడ జరిగేది. అరే, జగన్మోహన్ రెడ్డి గంటకు 8 లక్షల రూపాయలు పెట్టి స్పెషల్ ఫ్లైట్లు వెళ్తున్నారే ఒక ప్రైవేట్ విమానంలో. మరి ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు దొడ్డుకు పోయినట్టు పోయేస్తున్నారు కదా. మణికొండ, బేగంపేట, గన్నవరం, మంగళగిరి, తాడేపల్లి, మార్కాపురం, బాపట్ల, గుంటూరు, విజయవాడ ఫ్లైట్లోనే ఆటోలో తిరుగుతున్నారు కదయా. మరి దీనికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని జనాలు మాట్లాడుకుంటున్నారు. మనం వేరే వాళ్ళు పిసుకునే ముందు ఆ పిసుకుడికి అర్థం మనకు తెలిసి ఉండాలి. ఆయన పిసుకుంటే ఏమి, బిత్తర చూపులు చూస్తే ఏమి, నిలబడితే ఏమి, కూర్చుంటే ఏమి. అవసరమైతే మీరు కూడా జగన్ని పోయి పిసుకండి, అంతేగా. ₹1 కోటి ఖర్చు పెట్టి పెయిడ్ ఆర్టిస్టులను చేశారు, తీసుకొచ్చి చేశారు. మీరు చూశారా? ఈ 2 ఛానళ్ళు, ఈ 2 పత్రికలు జగన్మోహన్ రెడ్డి 2 కోట్లు ఇచ్చి ఆర్టిస్ట్ని పిలిపించి ఆడ నానా హంగామా చేసి మీరు చేశారా? మరి రాజమండ్రి నుంచి విజయవాడ రావడానికి 8 గంటలు 9 గంటలు పట్టింది చంద్రబాబు నాయుడు గారికి. అప్పుడు కూడా పెయిడేనా?